తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు కూడా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది తమ పార్టీయేనని, మెట్రో తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సన్నాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేము చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని, వాళ్ళ బావను వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన క్రీడా స్టేడియాల నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ పక్కనే ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐతో తమ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఇందుకోసం భూమిని కూడా సిద్ధంగా ఉంచామని, త్వరలోనే నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. సీఎం ప్రసంగం అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. సభలో మొత్తం 32 ప్రశ్నలపై చర్చ జరిగినట్టు తెలిపారు. 9 రోజులు 65 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. From 23rd July to 2nd August 2024, number of days for which the assembly start 9 days. Number of hours for which the assembly worked 65 hours 33 minutes. Number of government motions 3. Number of bills introduced and passed 5. Number of short discussions discussed 2. Number of statements made by the ministers 1. Now with the consent. అంతకుముందు అసెంబ్లీలో దానం నాగేందరం సహనం కోల్పోయి మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర పదజాలంతో ఫైర్ అయ్యారు దానం. తోలు తీస్తా బయట తిరగనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దానం తక్షణం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ, ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. సభ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానం నాగేందర్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు. తాను మాట్లాడింది హైదరాబాద్ లోకల్ భాష అని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు దానం. You have been seeing me from so many years. I never lose my anger. Unfortunately, they have started saying something about me that I don't. My London friend did not see that because I was in the mic. You might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is 6th time I became MLA here. If I intentionally, if you feel or anybody feel that it hurt anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that.
అసెంబ్లీలో భూ సంస్కరణలు ధరణిపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. భూ సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులను తెస్తామని అనేక మంది చెప్పారని, కానీ ఎక్కడ చూసినా భూ సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందన్నారు. 4 గోడల మధ్య తయారు చేసేదాన్ని టిక్ పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మీరు 4 గోడల మధ్యన తయారు చేసేదాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో పేర్కొంది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ వివరాలను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీపీఎస్సీ మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ నుంచి ర్యాలీగా గన్ పార్క్ దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని నిరసన తెలిపారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెళ్లిపోవాలని కోరారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి వ్యాన్లో తెలంగాణ భవన్ కు తరలించారు. ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు. అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు. అప్పులు లేవు, ఏమి లేవు, ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు. కనీసం సమాధానం చెప్పలేదు. కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయుల పదోన్నతుల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు ఆయన. ప్రభుత్వ ఉపాధ్యాయులను గత ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. తెలంగాణ సర్పంచ్ల చలో సెక్రటరియేట్ ఉద్రిక్తతకు దారితీసింది. చలో సెక్రటరియేట్కు బయలుదేరిన సర్పంచ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపుకు ర్యాలీగా వెళ్లారు సర్పంచులు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాళ్లపై పడి వేడుకున్నారు. వడ్డీలకు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, రాష్ట్రంలో కొంతమంది సర్పంచ్లు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని, పెండింగ్ బిల్లులు చెల్లించి సర్పంచ్లను ఆదుకుంటామని చెప్పిందని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. అరెస్టైన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. తిరుమలగిరి, బొల్లారం పోలీస్ స్టేషన్స్ కు వెళ్లారు. ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్లను అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, సర్పంచుల సమస్యలన్నీ పరిష్కరించాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఎంపిక చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్న వైఎస్ జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆగస్టు 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు, 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు ఉంటుంది. మొత్తం 841 ఓట్లుండగా అందులో వైఎస్ఆర్సీపీ బలం 615, టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లున్నాయి. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలెట్టింది. అయితే కార్పొరేటర్లతో మాట్లాడిన వైఎస్ జగన్ రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవేనని, అధైర్యపడొద్దని చెప్పారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. మొత్తం సభ్యుల్లో 620 మంది ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారే ఉన్నారని, టీడీపీ బలం కేవలం 200 అన్నారు. మా పార్టీ సింబల్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సుమారుగా 620 మంది ఉన్నారు, మొత్తం 825 మందిలో. కాబట్టి ఎన్నిక అనేది ఇదే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇంత ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ఇన్ఛార్జీల ఆధారంలో అందరి ఓట్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లకి అందరితో కూడా మాట్లాడి మన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. తాడేపల్లి నివాసంలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విజయవాడలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లారు. 2 రోజుల క్రితం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. లోకేష్ అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ వాయిదా వేశారు సీఎం చంద్రబాబు. మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలోనే నారా లోకేష్ మళ్లీ విదేశాలకు వెళ్లారు. అయితే ఈ టూర్ వెనుక మర్మం ఏంటని ఆలోచిస్తున్నారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తూ ఉన్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని మండిపడ్డారు ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు వారిని రోడ్డు మీద పడేశారని ఫైర్ అయ్యారు.
ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఉద్యోగులకు మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000కు చేస్తాం అని చెప్పి ప్రకటించడం, మరి ఈనాడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అగమ్య గోచరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపుగా వాళ్ళు 2,50,000 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. నందిపాడులో వైఎస్ఆర్సీపీ నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు. జేసీబీతో వైఎస్ఆర్సీపీ నేత ఇల్లును ధ్వంసం చేశారు. అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేత కుటుంబ సభ్యులపై కూడా దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. అటు వైఎస్ఆర్ జిల్లా సి కొత్తపల్లిలో టీడీపీ నేత రామచంద్రారెడ్డి తన అనుచరులతో పేదలపై దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న దళితులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ భూమి తనదంటూ గుడిసెలను ధ్వంసం చేశాడు. నెల రోజుల క్రితమే వీఆర్ఓ సాయంతో ప్రభుత్వ భూమిని తన పేరిట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా తన అనుచరులతో కలిసి పేదలపై దౌర్జన్యానికి దిగాడు టీడీపీ నేత రామచంద్రారెడ్డి. అనంతపురం జిల్లాలో టీడీపీ వేధింపులు ఆగడం లేదు. కంబదూరు మండలం కుర్లపల్లి గ్రామంలో దివ్యాంగుడు శ్రీనివాసులు పెన్షన్ నిలిపివేశారు. మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులకు 2 నెలలుగా పెన్షన్ ఇవ్వటం లేదని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో దివ్యాంగుడికి అధికారులు పెన్షన్ అందజేశారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తామని ప్రజలకు చెప్పారు. ఓవైపు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు బరితెగించి ఇసుక దందా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ సరిహద్దు రాష్ట్రాలకు తరలించి కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం విరువురులో అడ్డుకున్న స్థానికులపైన బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు మాత్రం ఇసుక అక్రమ రవాణాను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఉచిత ఇసుక అంతా బూటకమేనని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే కొత్త ఇసుక విధానమని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి భయపెడుతున్నారన్నారు కాకాణి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువురు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యథేచ్ఛగా. ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నంలో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. శాఖ ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలపై అక్రమాలకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 280 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ లేఅవుట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకరను ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది మైనింగ్ శాఖ.
గుంటూరు కేంద్రంగా ఏపీ వ్యాప్తంగా జరుపుతున్న బంగారు ఆభరణాల అక్రమ వ్యాపారాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు గుట్టురట్టు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సుమారు 4 కేజీల బంగారు ఆభరణాలతో పట్టుబడిన 2 రాజస్థానీ స్మగ్లర్లను విచారించగా సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. బంగారం వ్యాపారంపై జీఎస్టీ ట్యాక్స్ ఎగవేస్తూ గుజరాత్ వ్యాపారులు అక్రమ మార్గంలో వర్తకులకు ఆభరణాలు చేరవేస్తున్నట్టుగా గుర్తించారు. ఎటువంటి బిల్లులు లేకుండా బంగారాన్ని వర్తకులకు చేరుస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నాగార్జున సాగర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. దీంతో సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమను సమర్పించి నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరికి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. వరద నీటి మట్టం 11.5 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ నుంచి 9,52,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో బ్యారేజ్ వద్ద వరద మరింత తగ్గే ఛాన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామంలో వరద సహాయం కోసం బాధితులు ఆందోళనకు దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు 3,000 ఆర్థిక సాయం, నిత్యావసరాలు అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు ముంపుకు గురి కావడంతో 4 నెలల వరకు పంటలు వేసే పరిస్థితి లేదంటున్నారు. పనులు లేకపోతే తమకు వలసలే శరణ్యమని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జాతీయ వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరిగింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. తొలి రోజు సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. దేశంలో పలు కీలక అంశాలపై గవర్నర్లు చర్చించారు. కొత్త నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్రపై ప్రధాన అంశాలపై డిబేట్స్ జరిగాయి. ఢిల్లీలో రావుస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి 3 ఐఏఎస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయిన కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు తాము చట్టానికి అతీతమన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహించింది. ఘటన జరిగిన ప్రాంతంలో కారు నడిపినందుకు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లుగా, బేస్మెంట్లోకి వరద వచ్చిందని, వర్షపు నీటిని చలాన్ వేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రకృతి విలయ తాండవం చేసిన కేరళలో వాయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 4వ రోజుకు చేరుకోగా మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వాయనాడ్ విషాదంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు సహాయ సిబ్బంది. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. భారీ వర్షాలు, మెరుపు వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వేరువేరు ఘటనల్లో 7 చనిపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. సిమ్లాలో రాంపూర్లో క్లౌడ్ బర్స్ట్ సంభవించిన ప్రాంతంలో ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇందులో 18 మంది మహిళలు ఉన్నారు. ప్రధానమైన జాతీయ, రాష్ట్ర రహదారులు మూతపడ్డాయి. దాదాపు 1000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పైగా నష్టపోయింది. నష్టాల ధాటికి నిఫ్టీ 24,700 స్థాయికి చేరింది. అమెరికాలో వెలువడిన
ఫ్యాక్టరీ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తూ ఉండటంతో మదుపర్లలో భయానికి కారణమైంది. దీంతో ఆసియా పాటు దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. మదుపర్ల సంపద ఒక్క సెకండ్లోనే దాదాపు 5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో ముచ్చటగా 3వ పతకానికి గురిపెట్టారు. ఇప్పటికే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్ కు దూసుకు వెళ్లారు. షూటింగ్ లో మహిళలు 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హతను సాధించారు. రేపు జరిగే ఫైనల్ పోరులో మను పతకం సాధిస్తే ఈ ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ పతకాలతో భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుందామె. ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసిస్ క్వార్టర్ ఫైనల్కు చేరాయి. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి.